హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే టు కరుణాడ చక్రవర్తి శివరాజ్ కుమార్ గారు. ఇందాకే పెద్ద సినిమా నుండి ఆయనకి సంబంధించిన ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ అయింది. ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ లో నిజంగా ఆయన లుక్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయనే చెప్పాలి. ఇంటెన్సిటీకి మారుపేరుగా ఆయన లుక్స్ అయితే ఉన్నాయి. గతంలో మనం చూసుకుంటే జైలర్ సినిమాలో ఆయన అయితే చాలా ఇంటెన్సిఫైగా అయితే కనబడతాడు. ఇప్పుడు దానికి మించి ఈ పెద్ద సినిమాలో ఆయన క్యారెక్టర్ అయితే ఉండబోతుందని మనకు ఆ పోస్టర్ చూస్తేనే అర్థమవుతుంది. మరి పెద్దిగాడి బ్యాచ్ కి కోచ్ అంటే ఆ మాత్రం ఇంటెన్సిటీ అయితే ఉండాలన్నమాట. కోచే ఈ రేంజ్ ఇంటెన్సిటీలో ఉన్నాడంటే శిష్యుడైన మన పెద్ది గురించి నేనైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఖచ్చితంగా మన రామ్ చరణ్ గారు అలాగే మన శివరాజ్ కుమార్ గారి కాంబినేషన్ లో వచ్చే సీన్స్ ఏవైతే ఉన్నాయో అవైతే చాలా గట్టిగా పేలబోతున్నాయి థియేటర్స్ లో. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇంకా ఈ పెద్ద సినిమాలో శివరాజ్ కుమార్ గారు ప్లే చేస్తున్న క్యారెక్టర్ పేరేంటంటే గౌర్నాయుడు అనమాట. గతంలో మనం చూసుకుంటే రాంబుజ్జి క్యారెక్టర్ ఏమో దివ్యానంద్ అయితే ప్లే చేస్తున్నాడు, పెద్ద క్యారెక్టర్ ఏమో మన రామ్ చరణ్ గారు అయితే ప్లే చేస్తున్నారు. ఈ విధంగా క్యారెక్టర్స్ నేమ్స్ చూసుకుంటే ఖచ్చితంగా ప్రతి క్యారెక్టర్ కూడా సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ కెరియర్ లో పాత్ బ్రేకింగ్ అయ్యే విధంగా అయితే నాకైతే కనబడుతుంది. ఇంక ఇవన్నీ చూస్తుంటే నాకు హీరోయిన్ పేరు ఏది పెట్టారా అని నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. ఇంకా ఈ గౌర్నాయుడు క్యారెక్టర్ ఏదైతే ఉందో అది స్క్రీన్ మీద ఒక ఎక్స్ప్లోజన్ లాంటి క్యారెక్టర్ అనమాట. అదే విధంగా చాలా రేగల్ గా అయితే ఈయనైతే కనబడబోతున్నారు. అంటే ఆయన క్యారెక్టర్ లో రాజసం కనబడిద్ది, అట్ ద సేమ్ టైం ఫైర్ కూడా ఉంటది అనమాట. ఈ విధంగా పెద్ద సినిమాలో ప్రతి క్యారెక్టర్ ని మన బుచ్చిబాబు గారు అయితే అదిరిపోయే విధంగా అయితే డిజైన్ చేశాడు. నేనైతే ఈ గౌర్నాయుడు అలాగే పెద్ద క్యారెక్టర్స్ మధ్య వచ్చే సీన్స్ గురించి అయితే బాగా వెయిట్ చేస్తున్నా. మరి మీ ఫస్ట్ లుక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.